ప్రతిదినము దేవుని సన్నిధిలో దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనందరికీ ఆయన వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. నేటి వాగ్దానము, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఏ పరిస్థితుల్లో దేవుడి వాగ్దానాన్ని ఇజ్రాయేలుకు మోషే అనే ప్రవక్తకు అనుగ్రహించారంటే, ఒక గొప్ప యుద్ధంలో వారి వెనక శత్రువులు వీరికంటే బలవంతులైన వారు ఈటలతో ఆయుధాలతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, రథాల మీద వస్తున్నారు. ఇజ్రాయేల్ చేతిలో యుద్ధం చేయడానికి ఏమీ లేదు. పిల్లలు, తల్లులు, కుటుంబాలుగా వీరు ప్రయాణం చేసి వెళ్తున్నారు. యుద్ధం చేసే శక్తి వీరికి లేదు. ఆ దినాల్లో ప్రపంచంలోనే బలమైన సైన్యం ఫరో సైన్యం. ఇజ్రాయేల్కి వేరే మార్గం లేదు. ముందుకు పోదామంటే పెద్ద సముద్రం, వెనక్కి పోదామంటే శత్రువు, ముందు నొయ్య వెనక గొయ్య అనే పరిస్థితి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, వెనక శత్రువులు వారిని తరుముతుండగా అన్ని విధాలుగా చిక్కుల్లో ఉన్నాము, సమస్యల్లో చిక్కుకున్నాము, శోధనలో పడిపోయాం, ఊరిలో పడ్డాం, బయటికి రాలేకపోతున్నాం. ప్రతిదినము మన దైనందిన జీవితంలో అనేక యుద్ధాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ దినం మీ జీవితంలో కొందరు ఆర్థికపరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, క్రిటికల్ సిచ్యువేషన్స్, వ్యక్తిగత కుటుంబపరమైన ఉద్యోగంలో, వ్యాపారంలో ఏదో ఒక సమస్య ఒక యుద్ధంలాగా మీతో పోరాడుతుంది. ఎర్ర సముద్రాన్ని లెక్క చేయకుండా దేవుని మాట మీద విశ్వాసంతో ఆనాటి మోషే ముందుకు దూసుకుని పోయాడు. ఆయన రావడాన్ని గమనించిన సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, ముందుకు వెళ్ళాడు. సముద్రంలోనే మార్గం చూపించాడు దేవుడు. శత్రువులైన ఐగుప్తు సైన్యం ఇజ్రాయేల్ మీద పడకుండా ఒక పెద్ద అగ్నిస్తంభం వారిని ఆపివేసింది. మీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయా? ఈ దేవుడైన ప్రభు దగ్గర మొరపెట్టు. అద్భుతమైన దారి దేవుడు నీకు చూపించబోతున్నాడు. అద్భుతమైన మార్గం మీ కొరకు తెరవబడబోతుంది. ఎక్కడ మార్గం లేదో అక్కడ మార్గం తెరిచేవాడు, ఎక్కడ దారి లేదో అక్కడ దారి చూపువాడు, మూయబడిన ద్వారాన్ని తెరవగలడు. నేను ఎదుర్కొంటున్న ఈ యుద్ధంలో మీరే మాకు సహాయం చేయాలి అని దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థించండి. ఒక కీర్తన పాడుకుందాం. యుద్ధం అన్నప్పుడు మీరు కావాలని వారితో వీరితో గొడవ పడితే అది మీ సొంత యుద్ధం. మీ యుద్ధం మీరే చేసుకోవాలి. అత్తతో కోడలు, కోడలతో అత్త, భర్తతో భార్య, భార్యతో భర్త మీరు గొడవలు పడుతూ మా యుద్ధం యెహోవాయే జరిగిస్తాడు అనే మాట వాడకండి. ఇక్కడ శత్రువులు మిమ్మల్ని తరుముతున్నప్పుడు, మీ ప్రమేయం లేకుండా నిష్కారణంగా మిమ్మల్ని బాధ పెట్టే శత్రువులు మీ మీదకు వస్తున్నప్పుడు, మీరు తప్పు చేయకపోయినా మీ మీద తప్పు మోపేవారు, మీ మీద నిందలు మోపుతున్నవారు, మీ మీద కావాలని ఈర్ష్యతో అసూయతో మీ మీద పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించేవారిని తప్పక దేవుడు ఎదుర్కొంటాడు. ఈ వాగ్దానం పట్టుకొని మీరు ఈరోజు ప్రార్థన చేస్తుండగా ఖచ్చితంగా దేవుని సహాయం మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన మానొద్దు. దేవుని సహాయం వచ్చేంత వరకు మొరపెట్టండి. ఆయన తన దూతలను పంపిస్తాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ శోధనను, ఈ యుద్ధాన్ని తప్పక మీరు యేసు నామములో జయిస్తారు. జయం మీదే. నమ్మండి, విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యలో యేసుక్రీస్తు నామములో మీకు జయము కలుగునుగాక. బైబిల్లో భక్తుల వల్ల మీరు కూడా విశ్వాసంతో ప్రార్థిస్తూ నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళండి. భయపడకండి. ఎదురవుతున్న ప్రతి యుద్ధంలో దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి మీకు జయము అనుగ్రహించునుగాక. దేవుని కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు యేసు నామములో మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మా పక్షంగా యుద్ధం చేయవాడు నీవే నాయనా. మా యుద్ధములు జరిగించేవాడు నీవే. ఈరోజు నీ ప్రజలమైనటువంటి మాకు ఎదురవుతున్న ప్రతి శోధన సమస్యలను, ఎటువంటి యుద్ధమైనా మీరు మా పక్షంగా యుద్ధం చేయబోతున్నారు, మాకు జయం ఇవ్వబోతున్నారన్న విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రార్థనతో ముందుకు సాగే కృపను దయచేయండి. ఎదురవుతున్న సమస్యలు చూసి భయపడి బెదరక
నిర్భయంగా నిలబడే కృపను మాకు దయచేయండి. నిబ్బరమైన మనసు మాకు ఇవ్వండి. ధైర్యం గల హృదయాన్ని మాకు ఇవ్వండి. విశ్వాసం కలిగి ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పండి. నీ ప్రజలు ఎవరైతే అనేక విధాలైన యుద్ధాలు ఎదుర్కొంటున్నారో వారి గొప్ప జయం అనుగ్రహించి మీ నామాన్ని గనపరుచుకోమని, ఆర్థికపరమైన వ్యాధి రోగాలతో బాధపడుతున్నవారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నవారు, ఫిజికల్ సిక్నెస్తో బాధపడుతున్నవారు, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, ఏ సమస్యతో ఉన్నా వారికి యేసు నామములో జయం అనుగ్రహించండి. పిల్లల ఎగ్జామ్స్ కానీ, మరి ఇంటర్వ్యూకి వెళ్తున్న జాబ్ ట్రయల్స్లో కానీ, బిజినెస్ ట్రయల్స్లో కానీ నీ ప్రజలకు సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మా యుద్ధములు జరిగించేవాడు నీవే నాయన. మా పక్షంగా యుద్ధం చేసి మాకు జయం ఇవ్వబోతున్నావు. ఊరకే ఉండమన్నావు. విశ్వాసంతో నీ మీద కనిపెట్టుకుని ప్రార్థించే కృపను నీ ప్రజలకు దయచేసి వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో గొప్ప జయం అనుగ్రహించి మీరు మహిమ పొందమని, ఈ వాగ్దానాన్ని ప్రజల పట్ల నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన వారందరూ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మను మిమ్మల్ని బలపరిచి నడిపించుగాక. నన్ను కాచినాడు, రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు. పగలు మేఘ స్తంభమై నన్ను కాచినాడు, రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు. సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు, సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు. పరిశుద్ధాత్మతో నన్ను నింపినాడు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినాడు. నాడు దేవుడు నాకు తోడుగా, నాడు దేవుడు నాకు నీడగా. బర్త్డే జరుపుకునేవారు, దోస్ బర్త్డే, వారిని ప్రభు ఈ వాగ్దానంతో దీవించాలి మా ప్రార్థన. కీర్తన 23:6 నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేములు నా వెంట వచ్చును. షూర్లీ గుడ్నెస్ అండ్ లవ్ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. Psalms 23:6. We wish you a happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you and use you for His glory. ప్రేయర్లో, వాక్యంలో, ప్రార్థనలో మరింత అధికంగా న్యూ ఇయర్లో దేవునికి మరింత దగ్గర అవుదురుగాక, కాపాడబడుదురుగాక. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్రభు రాకడాల్సి ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును. I will listen to you and I will bless you in a word. మరి జెరెమియా చాప్టర్ 29:12, ఇర్మియా 29:12, నేను మీ మనవి ఆలకింతును కనుక మనవి చేయడం మానకండి, ప్రార్థించండి, భార్య భర్తలుగా ఐక్యత కలిగి ఉండండి. మీ ఇద్దరి మధ్యలో మరి ఫీలింగ్స్ అన్ని డ్రై అయిపోయి ఉంటే వాటిని ప్రభు నూతనపరిచి మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు దేవుడు దయచేసి ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, ప్రార్థన, బైబిల్ చదువుట, ప్రార్థించుట, మీ కుటుంబ ప్రార్థన చేసే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.